అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. దేశవ్యాప్తంగా యువకుల ఆశాజ్యోతి దేశ సమగ్రత కోసం ప్రాణాల త్యాగం చేయడం కోసం ముందుకొచ్చినటువంటి యువనేత, భారత అపోజిషన్ లీడర్ ఆఫ్ నేషన్ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలదీస్తూ ఉంటే గత 15-20 రోజులుగా నీట్ పరీక్ష ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువకులంతా కూడా తమ భవిష్యత్తు ఆగమ్య గోచరమవుతుంది. నీట్ పరీక్షను రద్దు చేయాలి, నీట్కు పరీక్ష లీక్కు బాధ్యులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ మేరకు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చను పక్కదారి పట్టించడం కోసం దొంగ అన్నట్టుగా భారతీయ జనతా యువ మోర్చా నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మల్లన్నను కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాలక వర్గం మీద ఈరోజు తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో యువజన కాంగ్రెస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా యువ మోర్చా నాయకులారా, మీరు ఎక్కడంటే అక్కడ చర్చ సిద్ధం. ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులను మోసం చేసింది నరేంద్ర మోడీ కాదా? గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు సంవత్సరానికి 2 కోట్ల నిరుద్యోగ యువకులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పాడు. దాదాపు 10 సంవత్సరాలుగా 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ కల్పించిండో డేటా తెలియజేసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా జనరల్ అకౌంట్ల ద్వారా పేద ప్రజలకు 15 లక్షల రూపాయలు కాలాదాన్ని తీసుకొస్తారని ప్రజలను మోసం చేసినటువంటి మోసగాళ్లు మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని 4 నెలలు 6 నెలలు కాలం కాకముందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద విషాన్ని జింపుతూ రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్ కాగానే ప్రజలలో తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమాన్ని విరమించుకోవాలి. హిందుత్వవాదంతో, మతోన్మాదంతో ఇక భవిష్యత్తులో మీరు కాలం వెళ్లదీసేటువంటి పరిస్థితులు లేవు. ఈ దేశానికి సమగ్రత కోసం, ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం. సెక్యులర్ కుటుంబం, ఈరోజు లౌకికవాద కుటుంబం. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా కూడా నిరుద్యోగ యువకులు ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రారంభం కాగానే ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ ముందుకు తీసుకొని దాదాపు 25,000 1,00,000 లోపల నోటిఫికేషన్లు కూడా నింపినటువంటి పరిస్థితి పూర్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి ధీరమ రక్షణగా ఉంటామని సెలవుకుంటా ఉన్నాం. జై హింద్. అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు.